టైం చెప్పి వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. తిరుమలగిరి మండల కేంద్రంలో వడ్డేర జాతి స్వాతంత్ర సమరయోధి వడ్డే ఓబన్న జయంతి ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బీసీ సంక్షేమ సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తన్నీరు రాంప్రభు మాట్లాడుతూ వడ్డే ఓబన్న ధైర్య సాహసాలు త్యాగాలు యువతకు స్ఫూర్తిదాయకంగా ఉన్నాయని, వడ్డేర జాతి చరిత్రను భావితరాలకు తెలియచేయడం బాధ్యత అన్నారు. ఈ కార్యక్రమంలో సామాజిక జాతి సంఘ నాయకులు పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు. వడ్డే ఓబన్న ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. దాదాపు స్వతంత్ర ఉద్యమంలో అనేక రకాలుగా పోరాడినటువంటి నాయకుడు. ఆ రోజు మన ప్రవీణ్ గారు చెప్పినట్టుగా రాయలసీమ ప్రాంతంలో నరసింహారెడ్డి గారికి గుర్తుభుజంగా ఉండి, సర్వ సైన్యాధ్యక్షుడిగా ఉండి స్వతంత్ర పోరాటంలో అలుపెరగని పోరాటం చేసి బ్రిటిష్ వారిని నిద్ర లేకుండా నిద్రపోలేకుండా వారి గుండెల్లో నిలిచిపోయినటువంటి నాయకుడు మరి వడ్డే ఓబన్న. ఆ రోజు జాతి కోసం, సమాజం కోసం వారు పడుతున్నటువంటి అనేక జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఆలోచన చేసుకోవాలి. ఈరోజు మనం ఇక్కడ వడ్డేర జాతి అంటే చాలా మంది ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మరి ముద్దంగుల యాదగిరే చేస్తాడు, లేకపోతే రాములే చేస్తాడు, లేకపోతే మన తమ్ముడు చేస్తాడు అని చెప్పి ఆలోచన చేయకుండా సమిష్టిగా భుజాల మీద వేసుకొని ఈ కార్యక్రమాన్ని మనం విజయవంతం చేయాలి. అది వర్ధంతి కార్యక్రమం లోపల మనం ఖచ్చితంగా మన బస్తీలో, మన కాలనీలో ఒక సమావేశం ఏర్పాటు చేయండి. ఖచ్చితంగా సమావేశం ఏర్పాటు చేయండి. ఆ సమావేశంలో ఖచ్చితంగా మనం ఒక సమావేశం గంటసేపు ఏర్పాటు చేసుకొని లంచ్ కూడా ఈరోజు బీసీ సంఘంలో ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తాం. ఖచ్చితంగా మనం జాతిని జాగృతం చేద్దామని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ ఇంత చక్కటి అవకాశం కల్పించినటువంటి ముద్దంగుల యాదగిరికి విలువగానే వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు తిరుమలగిరి పట్టణంలో వడ్డేర సంఘం ఆధ్వర్యంలో మరి వడ్డే ఓబన్న జయంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు మన చప్పట్ల ద్వారా వారికి వడ్డేర సంఘానికి శుభాకాంక్షలు తెలుపవలసిందిగా. సక్కనేటిపల్లి మండలం అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో ఈ రోజు కళ్యాణగూడ పత్రికను రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఎంపీ, స్థానిక అధికారులు, గ్రామ పెద్దలు, ఆలయ అర్చకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే దేవ మాట్లాడుతూ ఆలయ కళ్యాణ మహోత్సవానికి సుమారు 1 కోటి మంది పోలీగ్రామ్స్ పాల్గొనవచ్చని, అందుకు సరిపడా ఏర్పాట్ల అధికారులు తీసుకోవాలని సూచించారు. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని రుయ్యాడి, బరంపూరు మరియు ఇతర గ్రామాలలో ముదిగే మల్లన్న పల్లకిని ఊరేగింపుగా గ్రామస్తులు స్వాగతించారు. పురవీధుల్లో ఊరేగింపునకు భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ స్వామిని దర్శించారు. ఇక మజ్జిగ మల్లన్న పూజారి మాట్లాడుతూ పుష్యమాసంలో బయలుదేరిన ఈ పల్లకి 1 నెల పాటు గ్రామాలను తిరిగి భక్తులకు దర్శనమిచ్చి పెద్ద జాతరలను జరుపుకుంటుందని తెలిపారు. తాతల తరతరాల వంశపరంపరం వస్తున్నది. ఇది మున్పు గ్రామంలో పోచంప డ్యాంలో మునిగిపోయిన గ్రామంలో ఉన్న అటువంటి మల్లన్న దేవాలయము. అక్కడ నుంచి ఇక్కడ మా కొత్త ముసిగిలో నిలబెట్టుకున్నాము. దాని నుంచి మా తాత ముత్తలు తండ్రులు కాడికెళ్ళి మేము చూస్తున్నాము. వాళ్ళ తరపున మేము వంశపరంపరంగా మేము వస్తున్నాము. ఇది లోక కళ్యాణం గురించి సట్టి నుండి బయలుదేరితే పాదయాత్ర విలేజ్లలో తిరుగుకుంటూ ఒక 2 నెలలు అంటే సుమారుగా 60-65 రోజులు తిరుగుతుంది పాదయాత్ర. కానీ ఎవరికి ఏ మొక్కు జరిగిందో వాళ్ళు మొక్కుకున్నాయి, వాళ్ళ కోరికలు నెరవేరుతున్నాయి. అక్కడ గుడికాడ కూడా చేస్తున్నారు, కథలు వేయించడం జరుగుతున్నది, వాళ్ళే అన్నీ చేస్తున్నారు. మళ్ళీ
తెలుగు రాష్ట్రాలకు చెందిన బృందం శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి సౌదీ అరేబియాలోని మక్కా మదీనా పవిత్ర స్థలాలకు ఉమ్రా యాత్రకు బయలుదేరింది. ఉమ్రా యాత్ర నిర్వహించేందుకు ఆల్ మిజాన్ టూర్స్ అండ్ ట్రావెల్స్ మేనేజింగ్ డైరెక్టర్ హఫీజ్ అలీ ముందుకొచ్చారు. ఆయన ప్రతి ఒక్కరికి మంచి సౌకర్యాలు కల్పిస్తామని, యాత్రా సమయంలో ప్రత్యేక ప్రార్థనలు చేసి 15 రోజుల పాటు అక్కడే గడుపుతామని తెలిపారు. జనవరి 15న హాజ్ యాత్ర చేయాలనుకునేవారు ఆయనను సంప్రదించాలన్నారు. इंशाल्लाह हमारे 4 उम्रे होंगे यहाँ से। तो भाई आज अलमीज़ान का काफिला हमारा 12 जनवरी को SP 755 से माशाल्लाह जिद्दा के लिए रवाना हो रहा है। अल्लाह हमारे उम्रे को कबूल फरमाए, आसान फरमाए। फिर वापसी हमारी 26 जनवरी की है, तो अल्लाह ताला आसान करे। इंशाल्लाह हमारे 4 उम्रे होंगे यहाँ से। तो माशाल्लाह मौसम भी बहुत अच्छा है, जनवरी का माशाल्लाह क्लाइमेट भी। तो माशाल्लाह जाते फौरन हमारा आज रात में उम्रा हो जाएगा इंशाल्लाह। इसका दूसरा उम्रा सुलह हुदैबिया का होगा, फिर तीसरा उम्रा जोराना का होगा, फिर चौथा उम्रा हमारा ताइफ का मीकात क़र्न मनाजिल। तो माशाल्लाह इसके अंदर पूरी ज़ियारतें के साथ किस्वा काबा का भी परमिशन मिल गया अल्हम्दुलिल्लाह, और फिर म्यूजियम का भी मिल गया अल्हम्दुलिल्लाह। इस ज़ियारतों के साथ फिर मदीना हम लोग माशाल्लाह 18 जनवरी को जाएंगे। तो 18 एक निकाह भी हमारे काफिले में माशाल्लाह दुल्हन दूल्हा भी दोनों चल रहे हैं। तो 15 जनवरी को माशाल्लाह मक्के मुकर्रमा में निकाह भी होगा इंशाल्लाह। अल्लाह आसान फरमाए, कबूल फरमाए। असल मकसद तो अल्लाह हम सबसे राजी हो जाए। तो माशाल्लाह बहुत से हुज्जाज इकराम जो साबिक मल मीज़ान के साथ सफर कर चुके हैं, बहुत से माशाल्लाह पूरे शरीक जज़ाकल्लाह खैर। జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ఇండోర్ స్టేడియం గ్రౌండ్ లో జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ నరసింగారావు ఏఎస్పీ శంకర్ తో కలిసి సీఎం కప్ టార్చ్ ర్యాలీని ప్రారంభించారు. అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ ర్యాలీ ప్రారంభించిన సందర్భంగా ప్రసంగించారు. కార్యక్రమంలో డీఈఓ విజయలక్ష్మి, వైఎస్ఓ కృష్ణయ్య, కరాటే శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. ఈ టార్చ్ ర్యాలీలో ఎవరిని వెతుకుతున్నాం, ఏ చీకటిని తొలగిస్తున్నాం అన్న విషయాన్ని కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఈ సమాజంలో ఉన్నటువంటి చీకటి ప్రపంచంలో మరి కావలసినటువంటి యువతను, ఈ దేశానికి అవసరమయ్యేటటువంటి యువతను, ఈ దేశానికి అవసరమయ్యేటటువంటి క్రీడాకారులను, ఈ దేశానికి అవసరమయ్యేటటువంటి మంచి వ్యక్తుల యొక్క మరి వెతుకులాటనే ఈ టార్చ్ ర్యాలీ అని. టార్చ్ ర్యాలీ అంటే దాంట్లో మనకు టార్చ్ అంటే ఏందో తెలుసు. టార్చ్ అంటే ఏంది? చీకట్లో వెలుతురు ద్వారా ఒక వస్తువును వెతికేటటువంటి పరికరం. కుకట్పల్లిలో కొత్త ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్టర్ కార్యాలయానికి శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎంపీ ఈటెల రాజేందర్, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ నవీన్ కుమార్, ప్రభుత్వ విప్ మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఇక నూతన రిజిస్టర్ కార్యాలయ శంకుస్థాపన శుభపరిణామన్నారు. ఇక తెలంగాణలో ప్రజల పక్షాన పాలన నడుస్తుందన్నారు. అభివృద్ధి సంక్షేమ పథకాలు అందుబాటులోకి వస్తాయన్నారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అధికారులు పనిచేయాలన్నారు ఎంపీ ఈటెల రాజేందర్. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చే ఆస్కారం ఉంటుందని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. 4వది, ప్రభుత్వం 50 ఏళ్ళ క్రితం 40 ఏళ్ళ క్రితం మీకు తెలుసు భూములు ఇచ్చింది. ఏకసారి పట్టాల రూపంలో కావచ్చు, అది పట్టాల రూపంలో కావచ్చు. ఇప్పుడు ఆ భూముల్ని కొంతమంది బ్రోకర్లు, కొంతమంది ల్యాండ్ గ్రాబర్లు ఎట్లా కబ్జా పెట్టింది. కానీ ఉన్న భూములన్నా కనీసం ఏంటంటే వాళ్ళకు మీరు తీసుకోదలుచుకున్నారు. సపోజ్ సుమారు ఒక 10 నుంచి 15 కోట్లు ప్రజల కోసం ఈ ప్రభుత్వం అడిగిందని సహకరించిన డిఎస్ఆర్ అధిపతులు సుధాకర్ రెడ్డి గారు, రఘురామ్ రెడ్డి గారికి, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చే ఆస్కారం ఉంటుందని చెప్పి చీరాల వేటపాలెం మండలం రామన్నపేట పంచాయతీ పరిధిలోని రావూరిపేట గ్రామంలో 50 సంవత్సరాల క్రితమే స్థాపించిన పోస్టాఫీసును వేరే ప్రాంతానికి తరలించడానికి ప్రయత్నించడంతో స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామ పెద్దలు, స్థానిక ప్రజలు, అన్ని రాజకీయ పార్టీల నాయకులు పోస్టాఫీస్ ఎదుట ధర్నా నిర్వహించి ఎట్టి పరిస్థితుల్లోనూ పోస్టాఫీస్ రావూరిపేటలో కొనసాగించాలని డిమాండ్ చేశారు. పోస్టాఫీస్ ద్వారా వృద్ధులు, మహిళలు, వితంతువులు, పేద ప్రజలు తమ ఖాతాలు, పొదుపులు నిర్వహిస్తున్నారని వారు తెలిపారు. పంచాయతీ రావూరిపేట గ్రామంలో గత 30 సంవత్సరాల నుంచి ఇక్కడ పోస్ట్ ఆఫీసు తపాలా సేవలు చేస్తూ ఉన్నారు. ఈ తపాలా సేవల్ని గ్రామస్తులు విరివిగా ఉపయోగించుకుంటా ఉన్నారు. ఎంత స్థాయిలోనంటే చూడడానికి చిన్న గ్రామం అయినా సరే
పెద్ద పోస్ట్ ఆఫీస్ ఉన్నటువంటి వేటపాలెంలో ఉన్న పోస్ట్ ఆఫీస్ కన్నా కూడా ఇక్కడ ఆర్డీలు, ఫిక్స్డ్ డిపాజిట్స్, తర్వాత డైలీ కట్టుకునేటటువంటి ఎల్ఐసీలు ఇట్లాంటి చాలా ఉన్నాయి. త్వరగా పనులు అవుతున్నాయి అని చెప్పి దీన్ని చేసుకుంటున్నారు. ఈ పోస్ట్ ఆఫీస్ని 50 సంవత్సరాల నుంచి డిపాజిట్లు సుమారు సంవత్సరానికి 2 కోట్ల రూపాయలు 3 కోట్ల రూపాయల దాకా రన్నింగ్ ఉంది. డిపాజిట్లు ఉన్నాయి. చాలా రాగానే పని అయిపోతుంది ఇక్కడ. విజయనగరం జిల్లా గజపతి నగరం పోలీస్ స్టేషన్ ఆవరణంలో ఎస్ఐ కిరణ్ కుమార్ నాయుడు ఏవన్ టీవీ తెలుగు న్యూస్ 2026 నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ప్రతి వార్తా ప్రసారం చేసిన ఏవన్ టీవీ సిబ్బందికి, ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతి సంబరాలను ఆనందంగా జరుపుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏవన్ టీవీ రిపోర్టర్ సతివాడ వెంకట్రావు, స్థానిక పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఏవన్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ అనేది తెలంగాణ, మన ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల్లో కూడా అన్ని విషయాల్ని తెలియజేస్తూ చాలా దిగ్విజయంగా కొనసాగిస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ ఏవన్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి విషయాలని అందరినీ గమనించి ఏదైతే వాళ్ళు ఈ న్యూస్ ఛానల్ ద్వారా మనందరికీ న్యూస్ని ఎప్పటికప్పుడు ఏదైతే సక్రమంగా మనకు అందజేస్తున్నారో వాళ్ళందరికీ ఈ జనవరి 1 తరఫున అదేవిధంగా భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ అంతా ప్రతి ఒక్కరూ కూడా ఈ పండుగని హ్యాపీగా జరుపుకోవాలని ఈ ఏవన్ టీవీ ఛానల్ ద్వారా అందరికీ తెలియజేస్తున్నాను. విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం పెదమారాపురం పోలీస్ స్టేషన్లో ఎస్ఐ జయంతి ఏవన్ టీవీ 2026 నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని ప్రజలు మరియు ఏవన్ టీవీ సిబ్బందికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. గజపతి నగరం రిపోర్టర్ సతివాడ వెంకట్రావు, పోలీస్ సిబ్బంది కూడా పాల్గొన్నారు. జిల్లా పెదమానపురం పోలీస్ స్టేషన్ ఎస్ఐఆర్ జయంతి అయిన నేను, నా సిబ్బంది కలిసి ఈరోజు ఏవన్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ క్యాలెండర్ని ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ తెలుగు న్యూస్ ఛానల్ ఈ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ఈ 2 రాష్ట్రాల్లో జరిగిన మారుమూల ప్రాంతంలో జరిగిన ప్రతి న్యూస్ ఛానల్ని కూడాను వీలైనంత తొందరగా కవర్ చేస్తుంటారు. మంచి న్యూస్ని కూడాను జనానికి వీలైనంత తొందరగా చేరేలా అందిస్తుంటారు కాబట్టి వాళ్ళు చాలా జాగ్రత్తగా, అప్రమత్తంగా, తొందరగా కాకుండా నిదానంగా, జాగ్రత్తగా వాళ్ళు గమ్యస్థానానికి చేరుకుంటారని చెప్పి కోరుకుంటున్నారు. తిరుపతి జిల్లా నాయుడుపేట మండల పరిధిలోని పండ్లూరు జాతీయ రహదారి క్రాస్ రోడ్ వద్ద లారీని మినీ వ్యాన్ ఢీకొట్టింది. ఇక విజయవాడ నుంచి అత్తివరం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు. ఇక సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గురై రోడ్డుపై నిలిచి ఉన్న వాహనాలను పక్కకు తొలగించి ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించారు. విజయవాడ టు అతివరం రోడ్డు క్రాస్ చేస్తుంటే బుల్లర్ ఆకుని చూడకుండా స్పీడ్ మీద వచ్చి యాక్సిడెంట్ వెళ్తున్నాడు. విజయవాడ టు కేరళ వెళ్తున్నాడు. మళ్ళీ క్రాస్ చేసి చూడగానే ఇద్దరు మొక్కలు వచ్చి కొట్టాడు. ఇప్పుడు నేను నిద్రపోలేదు అంటున్నాడు. నిద్రపోయాడా? బులెటిన్ బ్రేక్ తీసుకుందా. ఇప్పటి పిల్లలు డిజిటల్ ప్రపంచంలో పుట్టి పెరుగుతున్నారు. వాళ్ళ చుట్టూ చాలా గ్యాడ్జెట్స్, వాళ్లతో కమ్యూనికేట్ అయ్యేలా. అందుకే స్కూల్లో కూడా అదే టెక్నాలజీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మన పాత పద్ధతులు వాళ్ల ముందు చెల్లవు. మీ స్కూల్లో మై టాకింగ్ ట్రీ ఉంటే పిల్లలకి ఇంటరాక్టివ్ గా నేర్పించొచ్చు. పిల్లలు ఎటువంటి ప్రెషర్ లేకుండా చదువుకోవచ్చు. మీ బిజీ లైఫ్ లో పెద్ద న్యూస్
తెలుగు యాప్. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మీ మొబైల్ ప్లే స్టోర్ నుంచి అప్డేట్ వార్తల కోసం A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. సమస్త సమాచారాన్ని క్షణాల్లో తెలుసుకోండి. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ యాప్ నుంచి. స్టోరీస్ చెప్పేడోడు మనకి నచ్చేడోడు లర్నింగ్ అన్ని ఫన్ చేసే టాకింగ్ ట్రీని అడుగు నువ్వు అన్ని చెప్పి నీకు ఎనీ టైమ్ ఎవ్రీ టైమ్ టాకింగ్ ట్రీ యువర్ టీచర్ ఫ్రమ్ నేచర్. మారుతున్న ఈ దునియాలా మీరు ఎప్పటికీ ముందుండాలంటే మీరందరూ నమ్మకమైన ఈ స్పీడ్ వార్తల కోసం చూస్తున్నారు కదా. ముచ్చట ఎట్లాంటిదైనా ముక్కుసూటిగా ఉంటది. చిన్న వార్తలను సరికొత్తగా మీ ఫోన్లకే అందిస్తది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. ఇటు రాజకీయం, అటు వినోదం, జాతీయము, అంతర్జాతీయము, అటు ఆటలు, వ్యాపారం, టెక్నాలజీ, సాంప్రదాయం, కేటగిరీ ఏదైనా వివరంగా మీకు అందించే తెలుగు యాప్ A1 ఫ్లాష్ న్యూస్ షార్ట్ న్యూస్ తెలుగు యాప్. ఏ వార్త అయినా నిజము, స్పీడు, నిరంతరము. అందుకే జప్పున మీ ఫోన్లల్లా ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండిలా. పక్కా వార్తలు చదివే కేర్ ఆఫ్ రీడర్ మీరే గండి. ఏమంటారు, డౌన్లోడ్ చేసుకుంటారా మరి? మీరే చూస్తున్నారుగా, ఇదే మ్యాజిక్ మ్యాట్ చేసిన మ్యాజిక్. ఇప్పుడు నేను వీణ్ణి చదువుకో అంటలేదు. మ్యాజిక్ మ్యాట్ వల్ల వాడు ప్రతిరోజు కొత్త టాపిక్స్ నేర్చుకుంటున్నాడు. మ్యాజిక్ మ్యాట్ లో ఇంటరాక్షన్, ఎడ్యుకేషనల్ గేమ్స్ తో పాటు ప్లే బేస్డ్ లెర్నింగ్ అప్రోచ్ వల్ల పిల్లలు ఫిజికల్లీ యాక్టివ్ గా ఉంటారు. ప్లస్ వాళ్ళ మైండ్ బాడీ కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. గేమ్ టైమ్ ఇస్ లెర్నింగ్ టైమ్ విత్ మ్యాజిక్ మ్యాట్. వెల్కమ్ బ్యాక్. విశాఖ భీమిల నియోజకవర్గంలో ఆనందపురం మండలంలోని వెల్లంకి బీజేపీ కార్యాలయంలో ప్రసాద్ పట్నాయక్ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద 163వ జయంతి ఘనంగా జరుపుకున్నారు. బీజేపీ నాయకులు స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో యువత నైతిక విలువలు, దేశభక్తి, సామాజిక బాధ్యత, సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించడానికి మార్గదర్శకమన్నారు. కార్యక్రమంలో బీజేపీ పార్టీ నాయకులు పాల్గొన్నారు. जिंदाबाद 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 बीजेपी जिंदाबाद 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 बीजेपी जिंदाबाद नरेंद्र मोदी नायकत्व वर्धिल्लाలి नरेंद्र मोदी नायकत्व वर्धिल्लाలి जिंदाबाद जिंदाबाद बीजेपी जिंदाबाद ధన్యవాదాలు. ప్రతి ఏడాది మనం స్మరించుకుంటాము. ఈ ఏడాది కూడా ఇక్కడ ఘనంగా వెల్లంకి జరుపుకుంటాము. ప్రత్యేక ధన్యవాదాలు ఇచ్చినందుకు. ఎన్నో పనున్నప్పుడు కూడా జై జై మాతా, जय जय माता, भारत माता की जिंदाबाद 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 बीजेपी जिंदाबाद 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 बीजेपी जिंदाबाद नरेंद्र मोदी नायकत्व वर्धिल्लाలి नरेंद्र मोदी नायकत्व वर्धिल्लाలి जिंदाबाद जिंदाबाद बीजेपी जिंदाबाद ధన్యవాదాలు. ప్రతి ఏడాది మనం స్మరించుకుంటాము. ఈ ఏడాది కూడా ఇక్కడ ఘనంగా వెల్లంకి జరుపుకుంటాము. ప్రత్యేక విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలో పాత్రికేయులకు మధ్య సిరి సహస్ర అబ్బురుపరిచే కానుకలు అందజేశారు. సంక్రాంతి పండుగల సందర్భంగా పాత్రికేయుల సేవలు గుర్తించి వారికి చిరు కానుకలు అందించాలనే ఉద్దేశంతో చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు సిరి సహస్ర మిఠాయిలతో పాటు నగదును పంపిణీ చేశారు. పాత్రికేయుల బాధ్యతాయుతమైన సేవలను గుర్తించి పాత్రికేయులకు తమ వంతుగా ఈ కార్యక్రమం అన్నారు. అమ్మాయిగా పండుగలో కొంచెం వాతావరణం పంచుకున్నానని చెప్పి చిన్న కానుక తీసుకొని వచ్చాను. నాకు అదే మాట్లాడుతున్నాను. మన జగనన్న పుట్టినరోజు నాటికి సింహాద్రి అమ్మకి ఇచ్చిన చిన్న కానుక అది ఇక్కడి నుంచి చేద్దాం అనుకున్నాం. కానీ అనుకున్న టైం కొంచెం డీలే అవ్వడం, మరి స్వామివారి అనుగ్రహం మీదుగా ఆయన ఆశీర్వాదంతో ఆ రోజు అలా చేయగలగడం నిజంగా నా జన్మ ధన్యమైంది అని చెప్పి అనుకుంటున్నాను.
ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గం కొరసపాడు మండలం పమిడిపాడు గ్రామంలో ఎస్సీ కాలనీ నందు సామాజిక భవన నిర్మాణ పనులు సొసైటీ చైర్మన్ జాగర్లమూడి జయకృష్ణ ఆధ్వర్యంలో శరవేగంగా జరుగుతున్నాయని పలువురు కాలనీ వాసులు తెలిపారు. మార్చిలోగా సామాజిక భవనం ప్రజలందరికీ వాడుకలోకి వస్తున్నట్లుగా వారు చెప్పారు. జయకృష్ణ సారథ్యంలో తమ కాలనీలో ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న సీసీ రోడ్లు, సైడ్ కాలువలు నిర్మాణాలు పూర్తయినట్లుగా వారు తెలియజేశారు. ప్రకాశం జిల్లా పమిడిపాడు గ్రామం కోరిసిపాడు మండలం మా హరిజన వాళ్ళలో కమ్యూనిటీ హాలు గతంలో బిల్డింగ్ కట్టినా ఆ బిల్డింగు పెచ్చికలుగా ఊడి పడుతుంటే ఎన్నోసార్లు తిరిగితే మినిస్టర్ గారు మమ్మల్ని పోయిన ప్రభుత్వంలోనే కట్టిస్తాను అది ఇది అని అన్నాడు. కట్టించలేకపోయాడు. ఇప్పుడు ప్రభుత్వం రాగానే జయకృష్ణ బాగా ఆయన వెంటబడి తిరిగి కట్టించారు. ఆ సప్తాలు కూడా హైట్ లేపితే ఆ నీళ్ళు వెళ్ళిపోతాయి. ఆ కాలువ కూడా కడితే మాకు పని బాగా చేసినట్టు ఉంటుంది. మేము కూడా జనం అందరూ కూడా బాగా చేశాడు అని అనుకుంటున్నామయ్యా. నెల్లూరు జిల్లా కావలిలో మనశంకర్ వరప్రసాద్ సినిమా హంగామా నెలకొంది. అభిమానులతో కలిసి సినిమా తిలకించేందుకు వెంకటేశ్వర హాల్ కి వచ్చారు ఎమ్మెల్యే కావి కృష్ణారెడ్డి. భారీ కేక్ కట్ చేసి అభిమానులకు తినిపించారు ఎమ్మెల్యే. మెగాస్టార్ చిరంజీవికి డైరెక్టర్ అనిల్ రావిపూడికి అభినందనలు తెలియజేశారు. మేము పంపిస్తారా అడుగు బద్రి వరంగల్ జిల్లా గ్రామీణ ప్రాంతం నుండి క్రీడాకారులను వారి అభివృద్ధితో పాటుగా పేరు ప్రఖ్యాతులు సాధించే విధంగా ప్రభుత్వం క్రీడలు నిర్వహించడం జరుగుతుందని వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యశారదాదేవి పేర్కొన్నారు. సీఎం కప్ 2026 రెండవ ఎడిషన్ టార్చ్ ర్యాలీ కీలా వరంగల్లోని కుష్ మహల్ వద్ద జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ బైరబోయిన ఉమా దామోదర్, భోగి సువర్ణ, సురేష్ తదితరులు పాల్గొన్నారు. కార్పొరేటర్ గారు, తర్వాత అదర్ సీనియర్ ఆఫీసర్స్, మండల స్థాయి అధికారులు అండ్ డివైఎస్పీ గారు అండ్ టీమ్ అండ్ చిన్నపిల్లలందరూ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నమస్కారం. సో ఇన్సిడెంటల్లీ ఈరోజు స్వామి వివేకానంద గారి జయంతి కూడా. బట్ గేమ్ని ఎంజాయ్ చేయండి అండ్ హ్యాపీగా ఆడండి, ఇది మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. సో ఈ కార్యక్రమానికి ఇన్వైట్ చేసినందుకు ధన్యవాదాలు. అడిషనల్ కలెక్టర్ గారు, మన కార్పొరేటర్ గారు, తర్వాత అదర్ సీనియర్ ఆఫీసర్స్, మండల స్థాయి అధికారులు అండ్ డివైఎస్పీ గారు అండ్ టీమ్ అండ్ చిన్నపిల్లలందరూ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు తూర్పుగోదావరి జిల్లాలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో వడ్డే ఓబన్న జయంతి వేడుకలను ఘనంగా చేపట్టారు. ఈ సందర్భంగా వడ్డే ఓబన్న చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. బీసీల ఆత్మ గౌరవానికి పెద్దపీట వేస్తూ వడ్డే ఓబన్న జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించేందుకు ప్రభుత్వం శాశ్వత జీవో జారీ చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమాధికారి శశాంక, బీసీ అధికారి సుబ్బారావు, జిల్లా గిరిజన సంక్షేమాధికారి కెఎన్ జ్యోతి తదితరులు పాల్గొన్నారు. జయంతి సందర్భంగా మన రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారం ఈరోజు మనం ఇక్కడ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాము. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి నిర్వహణలో ముఖ్య పాత్ర వహిస్తున్నటువంటి డిస్ట్రిక్ట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్, వారి సిబ్బంది, అలాగే మరి కలెక్టరేట్ సిబ్బంది, ఇక్కడికి హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి ముందుగా ధన్యవాదాలు మరియు ఈ ఒకే ఓబన్న జయంతి సందర్భంగా శుభాకాంక్షలు. అనేక సందర్భాల్లో అంటే ఆనాటి పరిస్థితులు యాజిటీస్ గా ఇక్కడ మనకి కనిపించకపోయినప్పటికీ కూడా ఈ వివక్షత అనేది లేదు, అణచివేత అనేది
లేదు దోపిడీ అనేది ఎప్పటికీ కూడా మనకి కొన్ని సందర్భాల్లో కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా ముందుకు వెళుతున్నామని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. పొట్టిలంక సీసీ రోడ్కు అడిషనల్ ప్లాన్ నుండి 3.10 కోట్ల రూపాయల నిధులు మంజూరైన సందర్భంగా పొట్టిలంక, కడియపు, సావర గ్రామాలలో నూతనంగా రోడ్లు నిర్మించేందుకు శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ కోట్లాది రూపాయలతో రూరల్ నియోజకవర్గంలో వాడవాడల అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షులు వెలుకుబంటి రఘురాం, వైస్ ఎంపీపీలు పంతం గణపతి, కలిదిండి గోవింద్ పాల్గొన్నారు. మా ఊర్లో ఇవ్వకపోతే నేను నిరాదీక్ష చేస్తానని చెప్పారు. ఎందుకంటే బోరు వాటర్ వాడుతున్నాం, మన అందరం కూడా బోర్ల మీద ఆధారపడి, ఆ బోర్ల వల్ల ఆరోగ్యానికి మంచివి కాదు. దానికోసం గోదావరి నీళ్లు ధవళేశ్వరం దగ్గర నుంచి తీసుకొని శుద్ధి చేసే నీరు ఇంటింటికి ఉచితంగా పైప్ లైన్ వేసి ఇవ్వాలనే నిర్ణయంలో అది శాంక్షన్ చేస్తా ఉన్నాం. త్వరలోనే అది 100% వస్తుంది. ఏం చేస్తాం, మీ ఆయన బియ్యం అట్లా, మీ అన్నం ఎలా వండుతాం, పరిస్థితి ఎలా ఉంది అక్కడ. పిండి ఉంటే రొట్టె చేయొచ్చు, పిండి లేకుండా రొట్టెలు చేయమనే పరిస్థితి. అప్పులు మయం చేసిపోయాడు, ఒక అభివృద్ధి లేదు, బటన్ నొక్కానన్నాడు, అసలు విషయాలను పక్కకెళ్ళి. మా ఊర్లో ఇవ్వకపోతే నేను నిరాదీక్ష చేస్తానని చెప్పారు. ఎందుకంటే బోరు వాటర్ వాడుతున్నాం, మన అందరం కూడా బోర్ల మీద. ఇవి పిలిచిన అప్డేట్స్ కి వాచింగ్ ఏవన్ టీవీ తెలుగు న్యూస్.